నన్ను రమ్మని పిలిచారట. కాఫీ తెమ్మంటారా సార్? ఏమొద్దు, నీతో మాట్లాడాలని రమ్మన్నాను. దేని గురించి మాట్లాడాలి సార్? చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాం కదా, దాని గురించి నీ ఫీలింగ్ ఏంటి ఆనంది? రాత్రి సమయంలో నేను అలా బయటికి వెళ్ళిందే లేదు. చాలా సంతోషంగా అనిపించింది సార్. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఆనంది. అలాంటి మరో ప్రపంచం ఉంటుందని నాకు తెలీదు. నువ్వే ఆ ప్రపంచాన్ని చూపించావు. నువ్విక్కడ పనిలోకి చేరాకే నేను చాలా మంచి విషయాలు తెలుసుకోవడం ప్రారంభించాను. నేనేం చేశాను సార్? మీరు చేసేవే గొప్ప గొప్ప మంచి పనులు. మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత మా అమ్మా నాన్న ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా సార్? ఈ పుట్టినరోజుని నా జీవితంలో మర్చిపోలేను సార్. నా సంతోషంలో మాత్రమే కాదు, నా కష్టంలో కూడా మీరు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలు అవసరమా? నువ్వే కంపెనీని కాపాడావని, నా ప్రాణాలు నిలబెట్టావని మీరు నా గురించి ఎంత గొప్పగా చెప్పినా అవన్నీ నేను అనుకుని చేసినవి కాదు సార్. సందర్భం అలా వచ్చింది అంతే సార్. కానీ మీరు నా విషయంలో చేసిన ప్రతి మంచి నా కోసం చేసినవే. ఏమిచ్చి రుణం తీర్చుకోగలనో నాకు తెలీదు సార్. నీ మనసివ్వానంది. నీ మనసు ఒక్కటి నాకివ్వు, ఆ ఒక్కటి చాలు. నువ్వు నా రుణం ఎలా తీర్చుకుంటావని నేనేనాడు ఆలోచించలేదు. నువ్వే నా జీవితం అనుకుంటున్నాను. నువ్వు లేని ఈ మహేష్ లేడానంది. నీ తోడు లేని జీవితం నాకొద్దు. నిన్ను అంతలా లవ్ చేస్తున్నాను ఆనంది. నీ ప్రేమని, నీ స్వచ్ఛమైన మనసుని నాకిస్తావా ఆనంది? ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నా మనసు నీకు ఇచ్చేశాను ఆనంది. ఆ క్షణం నుంచి నిన్ను లవ్ చేయటం స్టార్ట్ చేశాను. ఆ రోజు గుళ్ళో నేను చేసిన పూజలు ఎవరో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి కాదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నువ్వే నా చేత నాతో ఆ పూజలు చేయించావని నా నమ్మకం. నేను ఈ కంపెనీ ఎండి బాధ్యతలు స్వీకరించానంటే దానికి కారణం నువ్వే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. నువ్వు నా లైఫ్లోకి వస్తే నేనేమైనా సాధిస్తాను. నువ్వు నాకు కావాలన్నది. ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ కుదరలేదు. నీ తల్లిదండ్రులతో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు నా మనసు నీ ముందుంచాను. ఐ లవ్ యు ఆనంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఏం మాట్లాడవేంటి ఆనంది? నీకు నేను నచ్చలేదా? మీరు నచ్చలేదని ఏ అమ్మాయి అయినా అంటుందా సార్? మిమ్మల్ని గుళ్ళో దేవుడిగా భావిస్తున్నాను. ఆ దేవుడే నీ చెయ్యి అందుకుంటానని చెప్తుంటే వద్దు అని ఎలా చెప్పగలను సార్? మీరు నా దైవం. మీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను సార్. అలాంటిది నా మనసు ఇవ్వలేనా? నీతో నడిచే ప్రియనేస్తాలే, నవ్వుల్లోన తడిసే కనులే, నిన్నే చూపే ప్రతి
చా, ఇది నా ఇమాజినేషనా? కమ్. ఏమైంది మహేష్? సీట్లో కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఆర్ యు ఆల్ రైట్? యా, ఐమ్ ఆల్ రైట్. టేక్ యూ సీట్. నైట్ బైక్ రైడ్కి వెళ్ళినట్టున్నారు. ఆనందిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళావంట చెప్పారు. ఎస్ మిత్ర, ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ ఆనంది. గుడ్ మహేష్. ఆనంది బాగా కుక్ చేసిందని కంపెనీలో అందరూ చెప్పుకుంటున్నారు. తను కుక్ చేయడం ఏంటి? మేమిద్దరం రోడ్ సైడ్ బండి దగ్గర తిన్నాం. అదే నైట్. నేను చెప్తోంది డే టైంలో. నైట్ డిన్నర్ నీతో, కానీ లంచ్ అశ్విన్ ఇంట్లో అశ్విన్తో. అశ్విన్ ఇంట్లోనా? ఏం తెలియనట్టు అడుగుతావేంటి మహేష్? నిన్న అశ్విన్ వాళ్ళ నాన్నగారు తిది అంట కదా, దానికి ఆనంది చీఫ్ గెస్ట్ అట. తనతో పాటు పనిచేసే ముఖ్యమైన వాళ్ళని మాత్రమే అశ్విన్ ఇన్వైట్ చేశాడు. అందరూ వెళ్ళొచ్చారు. ఆనంది అక్కడ అందరికీ వంట చేసి పెట్టిందంట. వాళ్ళంతా కలిసి సర్వ్ చేశారట. నువ్వు ఆనంది బర్త్డే దగ్గరుండి ఎలా సెలబ్రేట్ చేసావో అలాగే అశ్విన్ నాన్నగారి తిది పనులన్నీ ఆనంది ముందుండి జరిపించిందంట. అశ్విన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి వర్ధంతి. అందర్నీ రమ్మన్నారు. అక్కడికే వెళ్ళి వస్తున్నాను. అశ్విన్ వాళ్ళ అమ్మ ఆనందిని పొగడ్తలతో ముంచెత్తారట. అలాంటి అమ్మాయిని ఇంతకు ముందు చూడనే లేదని చీర కూడా పెట్టి పంపించారట. నువ్విదంతా ఆలోచిస్తున్నావంటే ఇవేవి నీకు తెలీదన్నట్టుంది. నువ్వు కూడా వెళ్ళావేమో అనుకున్నాను. నువ్వు వెళ్ళలేదా? అయితే అశ్విన్ ఇంటికి ఆనంది ఒంటరిగా వెళ్ళిందా? మరి ఆనందిని ఎక్కడ మీట్ అయ్యావు? నేను నైట్ క్యాజువల్గా బైక్ రైడ్కి వెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆనందిని చూశాను. ఓ, అవునా? అంటే ఆనంది ఇదంతా నీతో చెప్పలేదా? అశ్విన్ ఇంటి నుంచి వస్తున్నాను, వాళ్ళ నాన్నగారి తిది అని చెప్పింది. మిగతా వివరాలేవి నాతో షేర్ చేసుకోలేదు. ఇదే ఆనంది దగ్గర నాకు నచ్చింది. నీ దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? నువ్వేమైనా తన గురించి తప్పుగా అనుకుంటావా?